బాణాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని మెప్పించి ఒక వింత వరం పొందుతాడు. అదేంటో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. ఒక కన్య చేతిలో తప్ప తనకు ఎవరి వల్ల మరణం సంభవించకూడదని కోరుకుంటాడు. అతని ఉద్దేశం ఏమిటంటే ఒక సామాన్య కన్య తనలాంటి శక్తివంతుడిని ఎలా చంపగలదు అని ఈ అహంకారంతో ముల్లోకాలను పీడిస్తుంటాడు. అప్పుడు దేవతలందరూ ఆదిశక్తిని ప్రార్థించగా ఆమె భూమికి దక్షిణ కొనాన కుమారి అనే కన్యగా జన్మిస్తుంది. శివుని అనురాగం వివాహం నిశ్చయం అవుతుంది. కుమారి పరమశివుని మీద మనస్సు పడుతుంది. ఆయన్నే భర్తగా పొందాలని కఠినమైన తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. శుభముహూర్తం నిశ్చయమవుతుంది. తమిళనాడులో సుచీంద్రం అనే ప్రదేశం నుంచి శివుడు పెళ్లి కుమారుడిగా బయలుదేరాలని, కన్యాకుమారి తీరంలో పెళ్లి జరగాలని నిశ్చయిస్తారు. ఈ పెళ్లి జరిగితే అమ్మవారి ఇక కన్యగా మిగలదు. అప్పుడు బాణాసురుడికి ఉన్న వరం ప్రకారం ఆమె అతడిని చంపలేదని, అందుకే ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని దేవతలు నారద మహర్షిని కోరుతారు. పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున ఉంటుంది. శివుడు కైలాసం నుండి నేరుగా వస్తుండగా మార్గ మధ్యంలో నారదుడు ఒక కోడి రూపం ధరించి అర్ధరాత్రి సమయంలోనే కుక్కరుకో అని గట్టిగా కోస్తాడు. ఆ కోత విన్న శివుడు తెల్లవారిపోయిందని, ముహూర్తం దాటిపోయిందని భావించి నిరాశతో వెనుదిరుగుతాడు. అక్కడ అమ్మవారి పెళ్లి దుస్తుల్లో ఆభరణాల్లో శివుడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. సమయం గడిచిపోతున్నా శివుడు రాకపోవడంతో ఆమెకు విపరీతమైన కోపం, బాధ కలుగుతాయి. పెళ్లి భోజనం కోసం సిద్ధం చేసిన బియ్యం, పప్పులు, పిండి వంటలు అన్నీ ఆమెకు కోపంతో సముద్రంలోకి విసిరేస్తుంది. పురాణాల ప్రకారం ఆ బియ్యం, పప్పులే కాలక్రమేణా గట్టిపడి రంగురంగుల ఇసుకగా మారాయి. కన్యాకుమారి బీచ్లో ఇసుకను పరిశీలిస్తే అవి చిన్న చిన్న బియ్యం గింజల్లా, పప్పు గింజల్లా రకరకాల రంగుల్లో ఉండడం మనం చూడవచ్చు. పెళ్ళి ఆగిపోయిన బాధలో ఉన్న అమ్మవారు దగ్గరకు బాణాసురుడు వచ్చి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై తనను పెళ్లి చేసుకోమంటాడు. అప్పుడు ఆమె అసలు రూపం దాల్చి యుద్ధం చేసి తన త్రిశూలంతో రాక్షసుని సంహరిస్తుంది. అలా బాణాసురుడికి ఉన్న వరం ప్రకారమే ఒక కన్య చేతిలో అతనికి మరణం సంభవిస్తుంది. నావికులు బ్రహ్మ కన్యాకుమారి అమ్మవారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె ముక్కుకు ఉన్న ముక్కుపుడక రత్నాలతో మెరిసిపోతూ ఉంటుంది. పూర్వకాలంలో ఆ ముక్కుపుడక కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉండేదంటే సముద్రంలో ప్రయాణించే నావికులు అది ఏదో లైట్ హౌస్ అనుకుని భ్రమపడి ఓడలను తీరానికి నడిపించేవారట. ఆ దాటికి ఓడలు బండరాళ్లకు ఢీకొని పగిలిపోయేవి. అందుకే ఇప్పటికీ ఆలయం వెనుక ఉన్న తలుపులను సముద్రం వైపు ఉండేవి మూసి ఉంచుతారు.